హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం రివిజన్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 20 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 20 పార్ట్స్లో కూడా 10th క్లాస్ మ్యాథ్స్లో ఉన్న 11 చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఈ 20 పార్ట్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీరు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో మోర్ దాన్ 80 మార్క్స్ స్కోర్ చేయడానికి తప్పకుండా అవకాశం ఉంటుందన్నమాట. ఈరోజు మనం 21st పార్ట్లో భాగంగా 10th క్లాస్ మ్యాథ్స్లోని పాలినామియల్స్ అనే చాప్టర్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి పాలినామియల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని టర్మ్స్ యొక్క మీనింగ్ మనకి తెలిసి ఉండాలి. వీటి యొక్క మీనింగ్ తెలిసినప్పుడే మనం చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలం, చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. ఒకసారి ఆ టర్మ్స్ ఏమంటే చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వేరియబుల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కాన్స్టెంట్, థర్డ్ వన్ ఈజ్ ఎక్స్ప్రెషన్, ఫోర్త్ వన్ ఈజ్ కోఎఫిషియంట్, next one is algebraic expression, next one is polynomial. ఓకే, వీటి యొక్క మీనింగ్ తెలిసినట్లయితే మనకి చాలా వరకు ఈ పాలినామియల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఫస్ట్ అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఎ వేరియబుల్? ఏ వేరియబుల్ ఈజ్ ఏ లెటర్ ఆర్ సింబల్ వి డోంట్ నో ఎట్. అంటే మనకి దేని యొక్క విలువ అయితే ఇంకా తెలియదు అట్లాంటి లెటర్ని కానీ సింబల్ని కానీ మనం వేరియబుల్గా చెప్పుకోవచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటనమాట, అన్నోన్ థింగ్ అనమాట. అంటే వేరియబుల్ అంటే అన్నోన్ థింగ్, అంటే ఏ లెటర్ యొక్క ఏ సింబల్ యొక్క విలువ మనకి తెలియదో దాన్ని మనం వేరియబుల్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ ఎక్స్, వై, జెడ్, లేకపోతే ఆల్ఫా, బీటా ఇట్లాంటి సింబల్స్ని కూడా మనం వేరియబుల్స్గా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్. ఏ నెంబర్ ఆన్ ఇట్స్ ఓన్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. అంటే ఒక నెంబర్ని మనం కాన్స్టెంట్ గా చెప్పుకుంటాం అనమాట. ఇంకా మనం చెప్పాలంటే ద టర్మ్ విచ్ డోంట్ హ్యావ్ ఏ వేరియబుల్. అంటే ఏ టర్మ్ లో అయితే వేరియబుల్ ఉండదో దాన్ని కూడా మనం కాన్స్టెంట్ గా చెప్పుకోవచ్చు. మన కాన్స్టెంట్స్ గా ఫర్ ఎగ్జాంపుల్ 2, -5, 2/3 ఇంకా పై ఇట్లాంటి వాటిని కూడా మనం కాన్స్టెంట్స్ గా ఉపయోగిస్తూ ఉంటాం. అంటే నంబర్స్ ని కాన్స్టెంట్స్ అంటాం. అట్లాగే ఏ టర్మ్స్ లో అయితే మనకి వేరియబుల్స్ ఉండవో దాన్ని కాన్స్టెంట్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ టర్మ్స్ సెపరేటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ సైన్. అంటే మనకి గ్రూప్ ఆఫ్ టర్మ్స్ అంటే కొన్ని టర్మ్స్ యొక్క కాంబినేషన్ మనం ఎక్స్ప్రెషన్ గా చెప్పుకోవచ్చు అనమాట. అది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అయితే ఓన్లీ నెంబర్స్ ఉంటాయి. అదే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే నెంబర్స్ అండ్ వేరియబుల్స్ కలిసి ఉంటాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 + 5 - 7 ఇది ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. అదే మనకి వేరియబుల్స్ కూడా కలిసి ఉంటే దాన్ని ఏమంటాం, ఫర్ ఎగ్జాంపుల్ 3x + 5 ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ టర్మ్స్ సెపరేటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ సైన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ కోఎఫిషియంట్. The number multiplied by a variable is called coefficient. అంటే వేరియబుల్ ని మనం ఏ నెంబర్ తో అయితే మల్టిప్లై చేస్తామో దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో ఇక్కడ వేరియబుల్ ఏంటి, ఎక్స్ కదా. ఆ ఎక్స్ ని మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 3 తో మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకి 3 అనేది ఏమవుతుందంటే కోఎఫిషియంట్ అవుతుంది. నెక్స్ట్ 5 అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ద టర్మ్ విచ్ డోంట్ హ్యావ్ ఏ వేరియబుల్. అంటే ఏ టర్మ్ లో అయితే మనకి వేరియబుల్ ఉండదో దాన్ని కాన్స్టెంట్ గా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ అవుతుంది, ఇక్కడ 3 అనేది కోఎఫిషియంట్ అవుతుంది, ఎక్స్ అనేది వేరియబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ద ఎక్స్ప్రెషన్ విచ్ హ్యావ్ వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ కాన్స్టెంట్స్ అలాంగ్ విత్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే ఇట్లాంటి దాన్ని వేరియబుల్ కాన్స్టెంట్స్ కలిసి ఉన్న మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ నే మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x² - 5x + 7 ఉంది. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇందులో మనం ఒకసారి వేరియబుల్స్ గురించి, కాన్స్టెంట్స్ గురించి, కోఎఫిషియంట్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. ఇందులో మనకి వేరియబుల్ ఏంటి,
అన్నోన్ లెటర్ ఏంటి ఎక్స్ కదా, ఇక్కడ వేరియబుల్ ఎక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏమవుతుందంటే ఏ నెంబర్ ఆన్ ఇట్స్ ఓన్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్. అంటే ఇక్కడ నెంబర్ ఏముంది 7 ఉంది కాబట్టి 7 మనం కాన్స్టెంట్ గా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే వేరియబుల్ లేని టర్మ్, ఇందులోనే కదా మనకి వేరియబుల్ లేని టర్మ్స్ ఏముందంటే 7 ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ 7 అనేది కాన్స్టెంట్ అవుతుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్. ఇక్కడ కోఎఫిషియంట్ అనేది మారుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే ఈ వేరియబుల్ మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అనేది 3 అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ టర్మ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ ఈ వేరియబుల్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నాం అంటే సైన్ తో సహా చెప్పాలి. -5 అంటే ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ -5 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 3 అవుతుంది. కాన్స్టెంట్ ఏమో 7 అవుతుంది. పాలినామియల్. వాట్ ఈజ్ మెంట్ బై ఎ పాలినామియల్? పాలినామియల్ ఈజ్ ఆల్సో ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అయితే అన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం పాలినామియల్ అనకూడదు అనమాట. ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవ్వాలంటే ఏంటంటే దాని యొక్క వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ ఇంటిగ్రల్ పవర్స్ అయి ఉండాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవుతుందో లేదో చెక్ చేయాలి అంటే అందులో వేరియబుల్స్ యొక్క పవర్స్ చూడాలి. ఇక్కడ వేరియబుల్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది. వీటి యొక్క పవర్ ఇక్కడ ఈ వేరియబుల్ యొక్క పవర్ ఎంత 2, ఈ వేరియబుల్ యొక్క పవర్ ఎంత 1. ఈ పవర్స్ అనేవి నాన్ ఇంటెగ్రల్ అయి ఉండాలి. మనకి ఇంటిజర్స్ గురించి నేర్చుకుంటాం కదా. ఇంటిజర్స్ లో ఏమి ఉంటాయి, మైనస్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, ప్లస్ నెంబర్స్ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ఇంటిజర్స్. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్, నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ నెంబర్స్ కానివి, అంటే వీటిని మనం ఎలిమినేట్ చేసినట్లయితే మిగిలినవి ఏమైనా కావచ్చు అనమాట. అంటే 0 కావచ్చు వేరియబుల్ యొక్క పవర్, లేకపోతే 1, 2, 3 ఏమైనా కావచ్చు. నెగిటివ్ పవర్స్ ఉండకూడదు. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x² + 5/x. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కలిసి ఉన్నాయి కాబట్టి. అయితే ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవుతుందా అవదా అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, వేరియబుల్ యొక్క పవర్స్ చూడాలి. ఇక్కడ వేరియబుల్ ఎక్కడుంది, ఇక్కడ ఒక చోట ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది. దీని యొక్క పవర్ ఎంత 2, దీని యొక్క పవర్ ఎంత అంటే ఏం లేదంటే 1 అని రాస్తాం. కానీ ఈ వేరియబుల్ అనేది డినామినేటర్ లో ఉంది. మనం దీన్ని న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళినట్లయితే పవర్ 1 ఉన్నట్లు కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 × x⁻−1. మనం 8th క్లాస్ లో నేర్చుకుంటాం కదా, a⁻1/a⁻n = a⁻−n. అంటే మనం న్యూమరేటర్ లో ఉన్నదాన్ని డినామినేటర్ లోకి, డినామినేటర్ లో ఉన్నదాన్ని న్యూమరేటర్ లోకి తీసుకెళ్ళినప్పుడు పవర్ సైన్ మారుతుంది. ప్లస్ అయితే మైనస్ అవుతుంది, మైనస్ అయితే ప్లస్ అవుతుంది. అంటే ఇది x⁻1 పైకి తీసుకెళ్తే x⁻−1 అవుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ పవర్ ఉంది వేరియబుల్ కి కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. ఇది పాలినామియల్ కాదు, ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. x² + 2√x + 3. ఓకే, ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవుతుందా లేదా వెరిఫై చేయాలి. అంటే మనం ఏం చేయాలి, వేరియబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఇక్కడ వేరియబుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది, ఇక్కడ ఒక చోట ఉంది. ఇప్పుడు వీటి యొక్క పవర్స్ చూద్దాం. ఇక్కడ పవర్ ఎంత ఉంది, 2 ఉంది. ఇక్కడ పవర్ √x. √x అంటే ఏంటి, x⁻1/2 స్క్వేర్ రూట్ అంటాం కదా దీన్ని. కాబట్టి మనం 9th క్లాస్ లో నేర్చుకుంటాం కదా స్టార్ట్స్ లో. కాబట్టి ఈ √x కెన్ బి రిటన్ యాస్ x⁻1/2. అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది 1/2. మరి ఇది పాజిటివ్ నెంబర్ అయినప్పటికీ ఈ నెంబర్ అసలు ఇంటిజర్స్ లోనే ఉండదు కదా. మనకి ఇంటిజర్స్ లో ఓన్లీ నెగిటివ్ నెంబర్స్, 0 పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఎక్కడ ఫ్రాక్షన్స్ ఉండవు. కాబట్టి ఇది ఇంటిజర్ కాదు, ఇది ఇంటిజర్స్ లో ఉండదు. కాబట్టి ఇది మనకి పాలినామియల్ కాదు, ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ మాత్రమే అవుతుంది. నెక్స్ట్ కొందరు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చామనుకోండి, 3x + √2x² - 7. ఇప్పుడు నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది పాలినామియల్ అవుతుందా లేదంటే చాలా మంది అవ్వదు అనే ఆన్సర్ చెప్పే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ రూట్ కనిపిస్తుంది కాబట్టి. అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ పాలినామియల్ అవుతుందా అవదా అని చెక్ చేయడానికి ఓన్లీ మనం వేరియబుల్స్ నే మాత్రం లెక్కలోకి తీసుకోవాలి. అంటే వేరియబుల్ యొక్క పవర్స్ మాత్రమే ఆలోచించాలి. ఇక్కడ వేరియబుల్ x దీని పవర్ 1, ఇక్కడ వేరియబుల్ x దీని పవర్ 2. ఈ రూట్ అనేది దేనికి ఉంది, ఒక కాన్స్టెంట్ నెంబర్ కోఎఫిషియంట్ ఉంది, దాంతో మనకి సంబంధం లేదు కదా. ఓన్లీ వేరియబుల్ యొక్క పవరే నెగిటివ్ ఇంటిజర్ కాకూడదు.
లేకపోతే అంటే నాన్ నెగిటివ్ ఇంటిజర్ కావాలి. కాబట్టి ఇది మనకి పాలినామియల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి కూడా తెలిసి ఉండాలన్నమాట. ఇది ఆల్రెడీ మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం. అకార్డింగ్ టు డిగ్రీ, అసలు ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటో చెప్పాలి. మనకి ఏదైనా ఒక మోనోమియల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3x² z ఉంది. ఇది ఒక మోనోమియల్, అంటే ప్లస్ చేత కానీ మైనస్ చేత కానీ వేరు చేయబడినప్పుడే వాటిని టర్మ్స్ సెపరేట్ టర్మ్స్గా చూడాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉండి వేరే టర్మ్ లేదు కాబట్టి ఇది ఒకే టర్మ్ ఉంది కాబట్టి మోనోమియల్ అంటాం. దీని డిగ్రీ ఎలా చెప్తాం? సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్. ఇందులో వేరియబుల్స్ 3 వేరియబుల్స్ ఉన్నాయి. వాటి యొక్క పవర్స్ అన్ని యాడ్ చేసినట్లయితే అంటే 2 + 1 + 1 = 4. ఈ 4 అనేది ఈ మోనోమియల్ యొక్క డిగ్రీ అవుతుంది. మరి పాలినామియల్లో మోర్ దెన్ 1 టర్మ్ ఉంటుంది కదా, 1 ఉన్నా పాలినామియల్ అంటాం, 2 ఉన్నా 2 టర్మ్స్ ఉన్నా పాలినామియల్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఈ పాలినామియల్లో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రైనామియల్ అవుతుంది. కానీ మరి ఇప్పుడు దీని డిగ్రీ ఎలా చెప్తామంటే అన్ని టర్మ్స్లోని హైయెస్ట్ పవర్ దేనికి ఉందో ఆ పవర్ని మనం డిగ్రీగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ 1, ఇక్కడ 2, ఇక్కడ ఏం లేదంటే 0. హైయెస్ట్ పవర్ ఏంటి? 2 కదా. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే 2 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, y² + 7y - 5y³ - 8. ఇక్కడ వేరియబుల్ y అనమాట. ఓకే, ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. అన్నిటి యొక్క డిగ్రీస్ని సెపరేట్గా చూసినట్లయితే దీని 2 అవుతుంది, ఇది 1 అవుతుంది, 3 అవుతుంది, ఇక్కడ లేదు కాబట్టి 0 అవుతుంది. హైయెస్ట్ పవర్ దేనికి ఉంది? ఈ టర్మ్కి ఉంది. ఎంతది? 3 కదా. కాబట్టి ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే 3 అవుతుంది అనమాట. ఇప్పుడు మనం డిగ్రీని బేస్ చేసుకుని పాలినామియల్స్లో డిఫరెంట్ టైప్స్ ఇవి కూడా మనం 9th క్లాస్లో నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 0 అయితే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం అనమాట. అంటే కాన్స్టెంట్స్ అన్నిటిని మనం కాన్స్టెంట్ పాలినామియల్స్ అని అంటాం. 2 - 2, 2/3 ఇవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ పాలినామియల్స్ అవుతాయి. వాటి యొక్క డిగ్రీ 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది, దిస్ కెన్ బి రిటన్ యాస్ 7 × x⁴ అని రాయొచ్చు కదా. అంటే x⁴ అంటే 1, 7 1s are 7 అవుతుంది. అంటే దీని డిగ్రీ ఎంత? 0. కాబట్టి డిగ్రీ 0 ఉంటే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. నెక్స్ట్ 1 అయినట్లయితే లీనియర్ పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x + 5 ఉంది. దీని డిగ్రీ ఎంత? 1 కదా. కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 2 అయినట్లయితే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీని డిగ్రీ 2 కాబట్టి. అట్లాగే 3 అయినట్లయితే క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ x + x³ ఉంది. దీని యొక్క డిగ్రీ ఎంత? 3 కదా. కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకా > 4 అంతకంటే ఎక్కువ డిగ్రీ ఉన్నప్పుడు వాటిని అదే ఆర్డర్తో అదే డిగ్రీతో పిలుస్తాం. అంటే 4th డిగ్రీ పాలినామియల్ అని, 5 అయితే 5th డిగ్రీ పాలినామియల్ అని, ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం అనమాట. అంటే డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్, డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్. మనం ఈ చాప్టర్లో ఈ మూడింటిని బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ఏదైనా ఒక పాలినామియల్, ఫర్ ఎగ్జాంపుల్ 3x² - 2x + 1 అనేది ఒక పాలినామియల్. మనం పాలినామియల్స్ సాధారణంగా p(x) అని f(x) అని అంటూ ఉంటాం. అంటే పాలినామియల్ p అంటే p(x) మీన్స్ పాలినామియల్ ఇన్ వేరియబుల్ x అనమాట. అంటే ఇందులో వేరియబుల్ x ఉంది కాబట్టి దీన్ని p(x) అని రాస్తాం. ఒక వేరియబుల్ y ఉంటే కనుక p(y) అని రాసేవాళ్ళం. ఓకే, ఈ ఏదైనా ఒక పాలినామియల్లో వేరియబుల్ ప్లేస్లో ఏదైనా సమ్ కాన్స్టెంట్ kనో దేనైనా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఒక వాల్యూ వస్తుంది కదా. ఆ పాలినామియల్ యొక్క వాల్యూ ఒక కాన్స్టెంట్ టర్మ్ వస్తుంది, లేకపోతే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ని మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ p(x) at x = k. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్లో 1 రాసాం అనుకుందాం. అంటే ఇక్కడ k ప్లేస్లో 1 రాస్తున్నాం అనమాట. కాన్స్టెంట్ అంటే k వాల్యూని 1గా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పాలినామియల్లో వేరియబుల్ని ఈ 1తో రీప్లేస్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే p(1) అవుతుంది కదా. xని 1తో రీప్లేస్ చేస్తే అంటే 3 ఇక్కడ కూడా మనం రీప్లేస్ చేస్తే 1² - 2 × 1 + 1. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా సరే పవర్స్ని సింప్లిఫై చేయాలి. అంటే 3 × 1² అంటే 1
మైనస్ 2 ఇంటూ ఇక్కడ 1కి పవర్ ఏం లేదు కాబట్టి 1 ప్లస్ 1. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి అంటే బాడ్మాస్ రూల్ని అప్లై చేసుకున్నట్లయితే ఓకే 3 1s are 3 మైనస్ 2 1s are 2 ప్లస్ 1. తర్వాత ఎడిషన్ చేయాలి అంటే ఒకే సైన్ అయిన టర్మ్స్ని ఎడిషన్ చేసినట్లయితే ఇక్కడ ఇవి రెండు పాజిటివ్ టర్మ్స్ కాబట్టి ఆ రెండింటిని ఎడిషన్ చేసినట్లయితే 3 ప్లస్ 1 4 అవుతుంది. తర్వాత మైనస్ 2 4 నుంచి 2 మైనస్ చేస్తే 2 అవుతుంది. 2 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x at x ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ p ఆఫ్ x అనే పాలినామియల్ యొక్క వాల్యూ x ఈక్వల్ టు 1 దగ్గర 2 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. నెక్స్ట్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్. మనం ఏదైనా ఒక పాలినామియల్ వేరియబుల్ని ఏదైనా ఒక నెంబర్తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోయినట్లయితే మనం ఏ నెంబర్తో అయితే వేరియబుల్ని రీప్లేస్ చేసామో దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఉంది. ఓకే నేను xని 1తో రీప్లేస్ చేస్తున్నాను అంటే p ఆఫ్ 1 ఈక్వల్ టు అంటే 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 2. 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ 3 1s are 3 ప్లస్ 2. ఇందులో ఒకే సైన్ అన్న యాడ్ చేస్తే 1 ప్లస్ 2 3 అవుతుంది. మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే మనం xని 1తో రీప్లేస్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోయింది కదా. దట్స్ వై 1 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ p ఆఫ్ x అంటే ఇక్కడ p ఆఫ్ x అనే పాలినామియల్ యొక్క 0 ఎంత అవుతుంది అనమాట 1 అవుతుంది అనమాట. ఎందుకంటే 1 అని రీప్లేస్ చేసినప్పుడు xతో ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోయింది కాబట్టి 1 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ అని చెప్తాం అనమాట. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఒక పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉండవచ్చు అంటే దాని డిగ్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ n అయినట్లయితే నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అంటే మనకి గరిష్టంగా మ్యాక్సిమం n ఉంటాయి, అంతకంటే తక్కువ కూడా ఉండవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిగ్రీ 3 అయిందంటే ఆ పాలినామియల్కి 3 జీరోస్ అయినా ఉండొచ్చు, మ్యాక్సిమం అంతకంటే తక్కువగా అయినా ఉండొచ్చు అని అర్థం. ఓకే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే ఫస్ట్ వన్, ఇఫ్ p of x equal to x square minus 5x minus 6 then find the values of p of 1, p of 2, p of 0, p of minus 1, p of minus 2. ఓకే ఇక్కడ మనకి p of x equal to x square minus 5x minus 6 ఇవ్వడం జరిగింది. we have to find the values of p of 1. ఫస్ట్ p of 1 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే x ని 1తో రీప్లేస్ చేసినట్లయితే అంటే 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 6 ఈక్వల్ టు ఫస్ట్ పవర్స్ని సింప్లిఫై చేసినట్లయితే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 5 1s are 5 మైనస్ 6 ఈక్వల్ టు ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఒకటే ఉంది కదా 1 మైనస్ 5 ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ 5 ప్లస్ 6 11 అవుతుంది కదా. ఇప్పుడు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటే మైనస్ చేస్తాం. 11 మైనస్ 1 అంటే 10. ఇక్కడ నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ 10 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ p ఆఫ్ 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 మైనస్ 6. 2ని స్క్వేర్ చేస్తే 2 2s are 4 మైనస్ 5 2s are 10 మైనస్ 6 ఈక్వల్ టు ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేసినట్లయితే 10 మైనస్ 10 మైనస్ 6 యాడ్ చేస్తే మైనస్ 16. ఒకటి ప్లస్ ఒక మైనస్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తాం. 16 మైనస్ 4 అంటే 12 అవుతుంది. నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి మైనస్ 12 వస్తుంది. అలాగే p ఆఫ్ 0 అంటే x ప్లేస్ లో 0 రీప్లేస్ చేసినట్లయితే 0 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 0 మైనస్ 6. 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 5 జీరోస్ ఆర్ 0 మైనస్ 6. జీరోస్ వాల్యూ ఉండదు కాబట్టి మనకి మైనస్ 6 ఉంటుంది. అలాగే p ఆఫ్ మైనస్ 1 అంటే x ని మైనస్ 1తో రీప్లేస్ చేసినట్లయితే మైనస్ 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 1 మైనస్ 6 ఈక్వల్ టు మైనస్ 1 స్క్వేర్ చేస్తే అంటే మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s are 5 మైనస్ 6. ఇప్పుడు ఒకే సైన్ అన్నది యాడ్ చేస్తే ఇవి రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి 1 ప్లస్ 5 6 అవుతుంది. మైనస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే నెక్స్ట్ p ఆఫ్ మైనస్ 2
-2 square -5 into -2 -6. -2 స్క్వేర్ చేస్తే -2 into -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2s are 10 -6. ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 14 అవుతుంది -6 14 -6 8 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ p of x equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6, then find coefficient of x power 5, degree of p of x, constant terms. వీటి గురించి ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం కదా. కోఎఫిషియంట్ అంటే ఏంటి? ద నంబర్ మల్టిప్లైడ్ బై ఏ వేరియబుల్. అంటే మనం x పవర్ 5 అనే టర్మ్ ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తున్నామో చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి x పవర్ 5 టర్మ్ ఇక్కడ ఉంది. ఈ x పవర్ 5 యొక్క టర్మ్ -6 కదా, అంటే కోఎఫిషియంట్ -6 కదా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ -6 అవుతుంది అనమాట. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ p ఆఫ్ x, అంటే ఇందులో ఉన్న అన్ని టర్మ్స్ లోకి హైయెస్ట్ పవర్ ఏంటంటే 7 కదా, కాబట్టి దీని డిగ్రీ ఎంత అవుతుందంటే 7 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏం చెప్పుకున్నాం? ద టర్మ్ విచ్ డోంట్ హ్యావ్ వేరియబుల్. అంటే ఏ టర్మ్ లో అయితే వేరియబుల్ ఉండదో దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అన్నాం. మనకి వేరియబుల్ లేని టర్మ్ ఏంటి? -6 సైన్ తో సహా తీసుకోవాలి, కాబట్టి ఇక్కడ -6 అనేది మనకి కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, చెక్ వెదర్ -2 and +2 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x పవర్ 4 -16. ఓకే, ఇక్కడ -2, 2 అనేవి x పవర్ 4 -16 అనే పాలినామియల్స్ కి జీరో అవుతాయా లేదా? మనం జీరోస్ అవ్వాలంటే ఇందులో వేరియబుల్ ని ఈ నంబర్స్ తో మనం రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క జీరో అవుతాయి, జీరోస్ అవుతాయి, లేకపోతే లేదని రాస్తాం. ఫస్ట్ ఇది x అనే వేరియబుల్ యొక్క పాలినామియల్ కాబట్టి దీన్ని p ఆఫ్ x అనుకుందాం. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x పవర్ 4 -16. ఓకే, ఇప్పుడు వెరిఫై చేద్దాం. అంటే ఫస్ట్ -2 తో రీప్లేస్ చేద్దాం. అంటే p ఆఫ్ -2 ఈక్వల్ టు అంటే -2 పవర్ 4 -16. మనం ఇట్లా పవర్ ఈవెన్ ఉంటే మనకి నెగిటివ్ నెంబర్ కూడా పాజిటివ్ నెంబర్ అవుతుంది. అంటే స్క్వేరు పవర్ 4 పవర్ 6 ఉంటే అప్పుడు నెగిటివ్ నెంబర్ కూడా మనకి పాజిటివ్ నెంబర్ అవుతుంది. 2 పవర్ 4 అంటే 2 into 2 into 2 into 2 అంటే 2 ని 4 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 వస్తుంది. అంటే 16 పవర్ 4 ఉంది కాబట్టి పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ నెంబర్ అయిపోతుంది. -16 అంటే 16 - 16 జీరో అయింది. అంటే ఇక్కడ -2 అనేది ఇచ్చిన పాలినామియల్ కి జీరో అవుతుంది. అట్లాగే ఇప్పుడు 2 తో రీప్లేస్ చేద్దాం. p ఆఫ్ 2 ఈక్వల్ టు అంటే x ప్లేస్ లో 2 ని రీప్లేస్ చేసినట్లయితే 2 పవర్ 4 -16. 2 పవర్ 4 అంటే 16 -16 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకి -2 అండ్ +2 రెండు కూడా ఇచ్చిన పాలినామియల్ కి జీరోస్ అవుతాయి అనమాట. దేర్ఫోర్ -2 అండ్ 2 ఆర్ జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్. Okay, next one, check whether 3 and -2 are zeros of the polynomial p of x when p of x equal to x square minus x minus 6. అంటే ఇక్కడ 3 -2 అనేవి ఈ పాలినామియల్స్ కి జీరో అవుతాయో లేదో వెరిఫై చేయాలి. ఓకే, వెరిఫై చేద్దాం. ఫస్ట్ p of 3 ఫైండ్ అవుట్ చేద్దాం. ఇచ్చిన పాలినామియల్ లో 3 ని రీప్లేస్ చేసినట్లయితే 3 స్క్వేర్ -3 -6. 3 స్క్వేర్ మీన్స్ 3 3s are 9 -3 -6. ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేసినట్లయితే ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఒకటే ఉంది, నెగిటివ్ నెంబర్స్ రెండు యాడ్ చేసినట్లయితే 3 + 6 9 అవుతుంది. 9 - 9 0 అవుతుంది. అట్లాగే -2 కూడా వెరిఫై చేద్దాం. అంటే p ఆఫ్ -2 ఈక్వల్ టు అంటే x ని -2 తో రీప్లేస్ చేసినట్లయితే -2 స్క్వేర్ -2 -6. -2 స్క్వేర్ చేస్తే +4 అయిపోతుంది కదా, 4 మైనస్ ఇంటూ మైనస్ +2 అవుతుంది. -6 ఒకే సైన్ లో యాడ్ చేసినట్లయితే 4 + 2 6 అవుతుంది. 6 - 6 0 అవుతుంది. అంటే ఇక్కడ 3 తో రీప్లేస్ చేసినప్పుడు x ని 0 వచ్చింది, -2 తో రీప్లేస్ చేసినప్పుడు 0 వచ్చింది. కాబట్టి 3 and -2 are zeros of the given polynomial or p of x. Therefore 3 and -2 are zeros of
పి ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్, వై 1/4 అండ్ -1 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ 4x² + 3x - 1. అంటే ఈ 1/4 -1 అనేవి ఈ పాలినామియల్ కి జీరో అవుతాయని ఎలా చెప్పగలమంటే వాటిని వేరియబుల్ ని వాటితో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ జీరో అయితే అవి మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని చెప్పొచ్చు. ఓకే, ఒకసారి వెరిఫై చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ పి ఆఫ్ 1/4 x ని 1/4 తో రీప్లేస్ చేస్తున్నాను. 4 ఇంటూ x ప్లేస్ లో 1/4 రాసాం స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1/4 మైనస్ 1 దిస్ ఈక్వల్ టు 4 ఇంటూ 1 అని స్క్వేర్ చేస్తే 1/4 స్క్వేర్ చేస్తే 16 ప్లస్ 3 ఇంటూ 1/4 మైనస్ 1. ఇక్కడ ఈ 4 టేబుల్ 4 లో 1 టైము 16 లో 4 టైమ్స్ అంటే ఏమొచ్చింది ఇక్కడ 1 1s are 1/4 వచ్చింది ప్లస్ 3 1s are 3/4 మైనస్ 1. ఓకే, ఇక్కడ 1 ఈ రెండు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ కదా, అంటే డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. అంటే 1 + 3 4/4 మైనస్ 1. 4/4 అంటే 4 లో 4 1 టైం పోతుంది కదా, 1 - 1 = 0 అవుతుంది అనమాట. నెక్స్ట్ -1 వెరిఫై చేద్దాం. p ఆఫ్ -1 ఈక్వల్ టు అంటే 4 ఇంటూ -1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 మైనస్ 1 ఈక్వల్ టు 4 ఇంటూ -1 అని స్క్వేర్ చేస్తే +1 అయిపోతుంది కదా, ప్లస్ 3 ఇంటూ -1 మైనస్ 1 దిస్ ఈక్వల్ టు 4 1s are 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 1s are 3 మైనస్ 1. ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేసినట్లయితే ఇక్కడ పాజిటివ్ నెంబర్ 1 ఉంది, నెగిటివ్ నెంబర్స్ 3 1 యాడ్ చేస్తే 4 అవుతుంది. 4 - 4 0 అవుతుంది. అంటే దానివల్లే మనం ఏమనొచ్చు అనమాట, 1/4 - 1 అనేవి జీరోస్ ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x అనొచ్చు. therefore 1/4 and -1 are zeros of p of x. Okay, next sixth one, find the zeros of the polynomial p of x equal to 2x plus 1 and p of x equal to x square plus 5x plus 6. ఓకే, మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన పాలినామియల్ ని జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే మనం లెట్ p of x equal to 0 అనుకున్నాం. p of x అంటే ఏంటి, 2x plus 1 అంటే 2x plus 1 equal to 0. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్ కదా, సింపుల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది, అదే మనకి జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ 1 అని తీసుకెళ్ళినట్లయితే 2x equal to -1 ప్లస్ 1 rx లోకి వెళ్తే -1, తర్వాత 2x ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి rx లోకి వెళ్తే డివిజన్ చేస్తుంది, అంటే దట్ ఇంప్లైజ్ x equal to -1/2. therefore 0 of p of x equal to -1/2 అవుతుంది అనమాట. అట్లాగే ఇక్కడ కూడా మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు, దీన్ని కూడా మనం 0కి ఈక్వల్ చేస్తాం. లెట్ p of x equal to 0. ఇక్కడ p of x అంటే ఏంటి, x² ప్లస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనం ఫ్యాక్టరైజేషన్ చేయడం ఆల్రెడీ లోయర్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా. ఇక్కడ మనకి x² యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 into 6 6 ఏ టేబుల్లో వస్తుందో వెరిఫై చేయండి. 1 into 6 2 into 3 మళ్ళీ 3 into 2 అంటే ఇదే వస్తుంది. ఓకే, ఇప్పుడు కాన్స్టెంట్ కు ఉన్న సైన్ ఏంటి, ప్లస్ కదా, యాడ్ చేయాలి. వీటిని యాడ్ చేస్తే మనకి మిడిల్ టర్మ్ రావాలి, అంటే x యొక్క కోఎఫిషియంట్ రావాలి. 6ని 1ని యాడ్ చేస్తే 5 రాదు కాబట్టి 3ని 2ని యాడ్ చేస్తే 5 వస్తుంది, కాబట్టి ఇది తీసుకుంటాం. ఇక్కడ మనకి 5 రావాలంటే రెండింటిని యాడ్ చేయాలి, +5 రావాలంటే ఈ రెండింటికి ప్లస్ నెంబర్సే ఉంచాలి. అంటే ఎడిషన్ చేసినప్పుడు ఏమో ప్లస్ సైన్ పెడతాం, ఒకే సైన్ పెడతాం, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ సైన్స్. అంటే x² ఈ 5x మనం ఎలా డివైడ్ చేస్తున్నాం, +2x 3x కింద డివైడ్ చేస్తాం, +6 ఈక్వల్ టు 0. ఇక గ్రూపింగ్ చేసినట్లయితే ఈ రెండిట్లో మనకి x కామన్ వస్తుంది, అంటే x ప్లస్ 2 అవుతుంది. ఈ రెండిట్లో మనకి 3 టేబుల్ కామన్ వస్తుంది, ఇక్కడ x ప్లస్ 3 టేబుల్ 6లో 2 టైమ్స్ పోతుంది. మనకి ఇదొక టర్మ్ గా భావించినట్లయితే రెండిట్లో x ప్లస్ 2 అనేది కామన్ గా ఉంది, అంటే x ప్లస్ 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ +3 ఈక్వల్ టు 0. దీన్ని రెండింటిని మనం అంటే ఇక్కడ మనకి
రెండు నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు జీరో వచ్చిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి జీరో అవ్వాలి. అంటే ఎక్స్ ప్లస్ 2 అయినా జీరో అవ్వాలి, లేదా ఎక్స్ ప్లస్ 3 అయినా జీరో అవ్వాలి. దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 2ని ఆర్హెచ్ఎస్ఎల్కి తీసుకెళ్తే -2, అలాగే దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు -3. అంటే -2, -3 ఆర్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్ p of x. Next, seventh one. Find the zeros of the quadratic polynomial x square minus 4x plus 3 and verify the relation between the zeros and the coefficients. ఈ చాప్టర్ లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పొచ్చున్నాడు, ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 అని క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క జీరోస్ కి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ కి ఉన్న రిలేషన్ ని మనం రాబట్టాలన్నమాట. ఓకే, ఒకసారి దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఇచ్చిన పాలినామియల్ ఏంటి మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీన్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఓకే, లెట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0. మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ 3, 1 3s are 3. అంటే ఇక్కడ మనం 3ని ఏ టేబుల్లో వస్తుందో వెరిఫై చేసుకోవాలి. మనకి 3ని ఏ టేబుల్లో వస్తుంది, 1 into 3 3, లేకపోతే 3 1s are 3 వస్తుంది అంతే. ఇప్పుడు మనకి కాన్స్టెంట్ కు ఉన్న సైన్ ఏంటి, ప్లస్ కదా, అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ అంటే మిడిల్ టర్మ్ రావాలి. ఇప్పుడు 1ని 3ని యాడ్ చేస్తే మనకి 4 వస్తుంది, కానీ మనకి -4 రావాలి. అంటే మనం రెండిటికి మైనస్ పెట్టాలి. అంటే -1 -3 యాడ్ చేసినట్లయితే అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుంది, మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3, -1 -3 యాడ్ చేస్తే -4. అంటే ఇక్కడ మనం ఈ మిడిల్ టర్మ్ ని డివైడ్ చేస్తున్నాం. ఎట్లా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1x మైనస్ 3x ప్లస్ 3 ఈక్వల్ టు 0. వీటిని గ్రూపింగ్ చేసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనం ఏం కామన్ తీయగలం, ఎక్స్ ని కామన్ తీయగలం. అంటే ఇక్కడ ఎక్స్ అవుతుంది, ఇక్కడ మనకి ఎక్స్ కామన్ తీస్తే -1 ఉంటుంది. ఈ రెండిట్లో మనం -3 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎక్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం మైనస్ ను కూడా కామన్ తీస్తున్నాం. ఇక్కడ ప్లస్ కెన్ బి రిటన్ యాజ్ మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, కాబట్టి ఒక మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటుంది. 3లో 3 1 టైం పోతుంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ లో మనకి ఏముంది, కామన్ x-1 అనేది కామన్ గా ఉంది, కాబట్టి దాన్ని కామన్ తీసినట్లయితే ఈ టర్మ్ లో మనకి x ఉంటుంది, ఈ టర్మ్ లో -3 ఉంటుంది, ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి రెండు నెంబర్స్ మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. అయితే ఆ రెండిట్లో ఏదో ఒకటి 0 అయితేనే సాధ్యం అవుతుంది. కాబట్టి x-1 ఈక్వల్ టు 0 కావచ్చు, ఆర్ x-3 ఈక్వల్ టు 0 కావచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు -1 అని ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే +1 అవుతుంది. అట్లా ఇక్కడ కూడా -3 ఆర్హెచ్ఎస్లో తీసుకెళ్తే +3 అవుతుంది. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ని మనం ఆల్ఫా బీటా అనే గ్రీక్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ దాన్ని ఆల్ఫా అనుకున్నట్లయితే ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు 3 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం వీటి యొక్క జీరోస్ కి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క కోఎఫిషియంట్ కి మధ్య ఉన్న రిలేషన్ రాబట్టాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ ఆఫ్ ద జీరోస్, ఇక్కడ జీరోస్ ఆల్ఫా బీటా అనుకున్నాం కదండి, ఆల్ఫా ప్లస్ బీటా అంటాం, ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ ఎంత 1 ప్లస్ బీటా వాల్యూ 3 ఈక్వల్ టు 4. దీన్ని ఎలా రాయొచ్చు, 4/1 అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ అబ్జర్వ్ చేసినట్లయితే 4 ఇక్కడ ఉంది, కానీ -4 ఉంది. అందుకని దీన్ని ఏం రాస్తుందంటే -4 అట్లా రాయడం వల్ల తప్పేం లేదు కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +4/1 అవుతుంది. ఇప్పుడు మనం వీటిని కన్వర్ట్ చేసినట్లయితే అంటే -4 అనేది x యొక్క కోఎఫిషియంట్ అవుతుంది, అలాగే 1 అనేది x² యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఆర్ x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్. మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ax² ప్లస్ bx ప్లస్ c అనుకున్నట్లయితే
ఇప్పుడు మనం వీటిని ఏబిసిలో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మైనస్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏమవుతుంది బి అవుతుంది కదా, మైనస్ బి బై ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ అవుతుంది అనమాట, అంటే మైనస్ బి బై ఏ అవుతుంది అనమాట. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తీసుకున్నట్లయితే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, ఇక్కడ జీరోస్ ఆల్ఫా బీటా అయితే ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి, అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు, ఇక్కడ ఆల్ఫా అంటే 1 ఇంటూ బీటా అంటే 3, 1 3s are 3. దిస్ కెన్ బి రిటన్ 3/1 అని రాయొచ్చు కదా. 3 అంటే ఏంటి, కాన్స్టెంట్, 1 అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇప్పుడు మనం దీంతో కంపేర్ చేసినట్లయితే కాన్స్టెంట్ ఇందులో ఏమవుతుంది, సి అవుతుంది కదా, సి బై ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ అవుతుంది. ఓకే, ఇదే మోడల్లో ఇంకొక సమ్ చూద్దాం. అంటే సేమ్ క్వశ్చన్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, దీన్ని జీరోకి ఈక్వల్ చేయాలి, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి, అంటే ఎక్స్ టర్మ్ లేదు ఇందులో, కాకపోతే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. లేకపోతే దీన్నే సింపుల్ గా మీరు ఇలా చేసేసేయచ్చు. దీన్ని మనం ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ -3 RHలోకి తీసుకెళ్తే +3 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ స్క్వేర్ ని RHలోకి తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. అయితే దీన్ని మనం ఎలా రాస్తాం అంటే ప్లస్ ఆర్ మైనస్ √3 అని రాస్తాం. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 ని స్క్వేర్ చేసాం అనుకోండి 4 వస్తుంది, -2 ని స్క్వేర్ చేసినా కూడా 4 వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ అనేది 4 యొక్క స్క్వేర్ రూట్ అనేది 2 అయినా కావచ్చు, -2 అయినా కావచ్చు. అట్లాగే 3 యొక్క స్క్వేర్ రూట్ అనేది +√3 అయినా కావచ్చు, -√3 అయినా కావచ్చు. అంటే దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు √3 అండ్ బీటా ఈక్వల్ టు -√3. ఓకే, ఇప్పుడు జీరోస్ వచ్చాయి కదా, రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు, దీన్ని మనం ఆల్ఫా ప్లస్ బీటా అంటున్నాం కదా, అంటే √3 ప్లస్ -√3 ఈక్వల్ టు +√3 -√3 0 అయిపోతుంది కదా. దీన్ని ఎలా రాయొచ్చు, 0/1 అని రాయొచ్చు. 0/0నే కదా, 0 అనేది అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు కదా, కాబట్టి అంటే -0 అని కూడా రాయొచ్చు దీన్ని అవసరం అయితే. మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై 1 అనేది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, దీన్ని -b/a అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్. అంటే ఆల్ఫా బీటా, ఆల్ఫా అంటే √3, బీటా అంటే -√3, ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ √3 3 అయిపోతుంది. దీన్ని ఎలా రాయొచ్చు, -3/1 అని రాయొచ్చు. ఇక్కడ -3 అంటే కాన్స్టెంట్, 1 అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. దీన్ని c/a అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ 9th ప్రాబ్లం, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ -3 and 2. అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమో -3, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ 2 అయినట్లయితే ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, గివెన్ మనం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఆల్ఫా బీటా అనే గ్రీక్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -3 అని ఇవ్వడం జరిగింది. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 ఇవ్వడం జరిగింది. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు సమ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాను ఉపయోగించి
మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ -3 కదంటే -3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 2 అవుతుంది. దిస్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 2 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి డినామినేటర్స్ లో ఏమీ లేదు కాబట్టి k వాల్యూ 1 తీసుకోవాలి. ఒకవేళ డినామినేటర్ లో ఏమైనా ఉంటే k వాల్యూ డినామినేటర్ లో ఏముంటే నెంబర్ గా తీసుకుంటాం. ఇఫ్ k ఈక్వల్ టు 1 దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు ఇప్పుడు k ప్లేస్ లో 1 రాసినట్లయితే 1 తో మల్టిప్లై చేస్తే దాని వాల్యూలో మార్పు ఉండదు కదా, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 అనేది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ -2 అండ్ 1/3. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయాలి, లేకపోతే మనం చేసిన ఆన్సర్ అనేది రాంగ్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ డైరెక్ట్ జీరోస్ ఇవ్వడం జరిగింది. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఇచ్చినవి ఏంటంటే ఇక్కడ జీరోస్ ఇచ్చారు, అంటే ఆల్ఫా వాల్యూ అండ్ బీటా వాల్యూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు, ఇక్కడ ఆల్ఫా ఎంత -2 ప్లస్ బీటా 1/3. దీన్ని బై 1 అని రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 3s are 6 అంటే -6 ప్లస్ 1 1s are 1 బై 1 3s are 3. దిస్ ఈక్వల్ టు ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తా అంటే -5 వస్తుంది బై 3 అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్, దీన్ని మనం ఆల్ఫా బీటా అంటున్నాం కదా, ఇక్కడ ఆల్ఫా ఎంత -2 బీటా 1/3. దిస్ ఈక్వల్ టు బై 1 అని రాసినట్లయితే -2 ఇంటూ 1 -2 1 3s are 3 అంటే -2/3 అనేది ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అవుతుంది. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా -5/3 వచ్చింది, అంటే -5/3x ప్లస్ ఆల్ఫా బీటా -2/3 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/3x ప్లస్ ఇంటూ మైనస్ -2/3. ఒకసారి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 అనేది ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ డినామినేటర్ ఏమైతే 1, ఈ 1 అనేది ఎల్సిఎం లో 3 టైమ్స్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3 గెట్స్ క్యాన్సిల్ 5x మైనస్ 3 గెట్స్ క్యాన్సిల్ 2 అవుతుంది. ఇంతకు ముందే చెప్పుకున్నా కదా, డినామినేటర్ లో ఇక్కడ 3 ఉంది కాబట్టి k వాల్యూ 3 తీసుకున్నట్లయితే 3 కట్ అయ్యి మనకి న్యూమినేటర్ మిగులుతుంది. ఇఫ్ k ఈక్వల్ టు 3 దెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ 3 రాసాం, 3 గెట్స్ క్యాన్సిలింగ్, మనకి ఏం మిగిలింది 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 2 అనేది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం పాలినామియల్స్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని, ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై నౌ.